ప్రో కబడ్డీ సీజన్ 10 మ్యాచ్ నెంబర్ 26 లో అయితే దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ తెలుగు టైటన్స్ టీమ్స్ అయితే తలబడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఏదైతే ఆలోచించారో అదే అయితే ఈ మ్యాచ్ లో జరిగింది. తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయారు. ప్రో కబడ్డీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం వరుసగా 5th మ్యాచ్ అయితే కన్సిక్యూటివ్ గా ఓడిపోయారు. ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే ఈ మ్యాచ్ లో అయితే అద్భుతంగా డామినేట్ చేశారు తెలుగు టైటన్స్ టీం ని. మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఈ మ్యాచ్ లో కూడా కొద్దో గొప్ప అయితే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటన్స్ టీం యథావిధిగా అయితే వెనుకబడిపోయారు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి దబాంగ్ ఢిల్లీ కేసీ స్కోర్ వచ్చేసి 28, మన తెలుగు టైటన్స్ స్కోర్ వచ్చేసి 21. ఫస్ట్ హాఫ్ లోనే తెలుగు టైటన్స్ టీం 7 పాయింట్స్ అయితే వెనకబడిపోయారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ హాఫ్ లోనే దబాంగ్ ఢిల్లీ కేసీ నవీన్ ఎక్స్ప్రెస్ అయితే తన సూపర్ 10 ని కంప్లీట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించిన తెలుగు టైటన్స్ టీం సెకండ్ హాఫ్ లో అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఆడారు. అసలు పవన్ షెరావత్ ఏం ఆడుతున్నాడో అసలు తనకే తెలియాలి. చిన్న చిన్న నేమ్ ఉన్న డిఫెండర్స్ అయితే పవన్ షెరావత్ ని ట్యాకిల్ చేస్తుంటే చూడాలనిపించట్లేదు అసలు కూడా. అండ్ ఇంకా ఈ మ్యాచ్ యొక్క ఫుల్ టైమ్ స్కోర్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ 51 పాయింట్స్, తెలుగు టైటన్స్ టీం స్కోర్ వచ్చేసి 40 పాయింట్స్. 11 పాయింట్స్ డెఫిసిట్ తో అయితే ఈ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ చేతిలో తెలుగు టైటన్స్ టీం ఘోరంగా ఓడిపోయారని చెప్పొచ్చు. అండ్ పవన్ షెరావత్ ఈ మ్యాచ్ లో సూపర్ 10 చేసినా కానీ పవన్ షెరావత్ కి అయితే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అండ్ రైడింగ్ యూనిట్ అయితే అసలు సపోర్ట్ చేయలేదు. మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీం ఈ ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఎలా ఆడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఉన్న ఒక పవన్ షెరావత్ కూడా ఏదో టీమ్ లో ఆడుతున్నాడు అంటే ఆడుతున్నాడు, తన నుంచి అయితే తెలుగు టైటన్స్ టీం ఆశించినటువంటి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. తను మ్యాచ్ లో ఒక 10 పాయింట్లు తెచ్చాడంటే అందులో 5-6 సార్లు తను అవుట్ అయిపోతున్నాడు. అక్కడే మ్యాచ్ మొత్తం తెలుగు టైటన్స్ టీం వెనకబడిపోతుంది. అండ్ ఇంకా దబాంగ్ ఢిల్లీ కేసీ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 10 లో మరొక విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకొని అద్భుతంగా అయితే ప్రో కబడ్డీ సీజన్ 10 లో ముందుకెళ్తున్నారు. నవీన్ కి ఈ మ్యాచ్ లో ఇంజురీ అయినా కానీ నవీన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా ఆడాడు ఈ మ్యాచ్ లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. బట్ తెలుగు టైటన్స్ పరిస్థితి ఆలోచిస్తుంటేనే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయితే ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఖచ్చితంగా 100% తెలుగు టైటన్స్ టీమే ఫస్ట్ ఇంటికెళ్లే టీమ్ అవుద్ది ప్రో కబడ్డీ సీజన్ 10 లో. మరి మీకు ఏమనిపిస్తుంది? ఈ ప్రో కబడ్డీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం కంబ్యాక్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అయినా లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.